ఏపీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్ర యుద్ధంలో గెలుపెవరిది? ఇప్పుడు ఇదే చర్చ. వైసీపీ క్యాడర్లో మాత్రం ఆ పార్టీ నేతల మాటలు కొత్త టెన్షన్ పెంచుతున్నాయి. పోలీసులు, అధికారులు టీడీపీకి సహకరించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. పోలింగ్ అవగానే ప్రెస్ మీట్ నిర్వహించి సజ్జల సంచలన వ్యాఖ్యలే చేశారు. అబ్జర్వర్లు సైతం టీడీపీలో కుమ్మక్కయ్యారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే సంక్షేమం ద్వారా అభివృద్ధి, ప్రతి పేద కుటుంబం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కూడా దారితీస్తుంది అని ఒక యజ్ఞం మొదలు పెట్టారు. ఆ రోజే అజెండా ఫిక్స్ అయిందని మేము అనుకుంటున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినదంతా కూడా దాని కొనసాగింపు. ప్రజలు అదే నిజమైన ప్రజాస్వామ్యంలో అజెండాగా ఉండాలని కూడా భావించారు. ఈ గతంలో కూడా తెలుస్తుంది. అదే మేము చెప్తూ వచ్చాం. యువత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాలని ఎందుకు అనుకుంటున్నారు? అసలు యువత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదే యువతను ఐకాన్ లాగా చూస్తారు. వాళ్ళందరూ ఆయనకే వేశారని అనుకుంటే అనుకోవచ్చు. అంతా జూన్ 4కు తెలిసిపోతుంది కదా. అందరూ ఎందుకు మాకు అనిపించింది మేము చెప్పాము. ఈ రోజు కాదు, 2 రోజుల నుంచి వాళ్ళ సినిమా మొదలైంది చూపించడం. 2 days ముందు నుంచి అదే పనిగా కొత్త అబ్జర్వర్లు ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. ఎక్కడికెక్కడ బదిలీలు మీరు చూసినారు. ఎన్నికల పోలింగ్ ఒక రోజు ముందు అంత అడ్డగోలు బదిలీలు కానీ 1 రోజు 2 రోజుల ముందు జరగవు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరించారని మాజీ మంత్రి అనిల్ కామెంట్ చేశారు. కనీసం ఫోన్ చేసినా పట్టించుకోలేదని అన్నారు ఆయన. పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక 3 రోజుల క్రితం సిఐల్ని, ఎస్ఐల్ని మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి, ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా, పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు, ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోనే. మా ఎస్పీ గారు మాచర్లకి ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున్న 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం, అరాగురా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్. ఓట్లు వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్, మెన్ లేదు. పోలీసులు పూర్తి పక్షపాతంతో వ్యవహరించారని మంత్రి అంబటి ఆరోపించారు. అసలు తాము ప్రభుత్వంలో ఉన్నామో లేదో అర్థం కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు తనులు తిన్నారు కొన్ని చోట్ల, వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి. వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు పంపండి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను. పోలీసులకు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానటువంటి పరిస్థితి. మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అడిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు సినిమాల్లో వెళ్ళినట్టుగా. ఏమిటి దుర్మార్గం అంటున్నాను. ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్ నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు. మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది నిస్సందేహం. పూర్తిగా ఫెయిల్ అయ్యారా? నాకు కూడా అనుమానం వస్తుంది. ఫెయిల్ అయ్యారా లేక తెలుగుదేశంతో కొల్లుడయ్యారా ఏమిటి? ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన మంత్రి, ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి ఏమన్నారో విన్నారుగా. వైసీపీ నేతల మాటల్లో ఓటమి భయం కనిపిస్తోందంటూ టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేస్తున్నారు.
లిటరల్గా ఆ బాధ అదంతా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ 100, 110, 103 అలా అంటే ఒక డెలివరీయం అని చనిపోయే ముందు సంధి ప్రేలాపనలు అంటారు ఎటువంటి వాటిని. అటువంటి సంధి ప్రేలాపనలో మరి సజ్జల గారు ఉన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి బహుశా ఇవాళ ఏదో తీర్పు ఉంది కదా, ఎలాగో ఇస్తారు పర్మిషన్, అతనికి ఏదో మేనేజ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. గత 4-5 రోజులు ఎక్స్టెండ్ చేసుకుని రిజల్ట్ బాగుంటే వస్తాడు, లేకపోతే మరి ఏం చేస్తాడో చూద్దాం. బట్ రాజకీయంగా పెద్ద పెద్ద నాయకులు ఆ పార్టీలో ఎవరైతే అఫ్కోర్స్ ఒక్కడే నాయకుడు అనుకోండి, 1 to 100 జగన్మోహన్ రెడ్డి. బట్ ఆ తర్వాత మీలో చిన్న చెత్త ఉంటే ఉండొచ్చు. ఏదైనా ఆ పార్టీ అనేది రాబోయే రోజుల్లో పొలిటికల్ ఏరియాలో ఉండే అవకాశాలు లేవు అని మటుకు నేను